హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వంటగది ఛానల్. ఈరోజు మనం తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడిని తయారు చేస్తున్నాం. దాని తయారీ విధానం చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులో మనం 6 కట్టల గోంగూరని కడిగి ఆరబెట్టి శుభ్రం చేసుకున్న గోంగూరని వేసుకొని వేగించుకోవాలి. ఈ గోంగూర బాగా నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే కవ్వంతో కొంచెం మెదుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ పసుపు, 1 స్పూనున్నర సాల్ట్, ఒక 2 స్పూన్లు కారం, ఆవాలు మెంతులు పొడి చేసుకుని మనం ముందుగా పెట్టుకున్నాము, అది వేసుకుంటున్నాము 2 స్పూన్లు. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు, ఒక 2 స్పూన్లు వెల్లుల్లి వేసి వేగించుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న గోంగూరలో ఈ పోపుని వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తెలుగు వారికి ఇష్టపడే గోంగూర పచ్చడి రెడీ. ఇది 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ నొక్కండి.